ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ పరాభవనామ సంవత్సరంలో 2026 సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చర్చించుకుందాం. ఈ మేషరాశి వారికి ఆదాయం 11గా కనపడుతూ ఉంది, వ్యయం 5గా కనపడుతూ ఉంది. రాజ్యపూజ్యం 2, అవమానం 4గా గోచరిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆదాయం 11గా ఉంది, ఖర్చు 5గా ఉంది, కాబట్టి వీరు తలపెట్టిన కార్యములన్నీ కూడా ఈ సంవత్సరం ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ముందుగా జూన్ వరకు కూడా వీరు ఏ కార్యం మొదలుపెట్టినా విఘ్నాలు లేకుండా విజయవంతంగా ముందుకు వెళతాయి. ఆ తర్వాత తెలియకుండా వీరికి అక్కర్లేని ఖర్చులు వస్తూ ఉంటాయి. ఇక్కడ గౌరవించే వాళ్ళు ఇద్దరే కనపడుతున్నారు, అలాగే అవమానించే వాళ్ళు 4గురుగా కనపడుతూ ఉన్నారు. అందువల్ల వీరు ఎంత మంచి పనులు ఎన్ని చేసినప్పటికీ కూడా కొన్ని అవమానాలు ఎదురవుతాయి అనే విషయం మనకి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ముఖ్యంగా మేషరాశి వారికి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ సంవత్సరం పూర్తి చేసుకోగలుగుతారు. చాలా యోగదాయకంగా కనపడుతూ ఉంది. వీరు తలపెట్టిన పనులు విఘ్నాలు లేకుండా విజయవంతంగా ముందుకు తీసుకువెళతారు. కాకపోతే బంధుమిత్రులు ఇక తెలియకుండానే వారితో శత్రుత్వాలు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే అన్నదమ్ములతో అక్క చెల్లెళ్ళతో విరోధాలు వస్తూ ఉంటాయి. ఎందుకని అంటే వీరు ఎక్కడో వారిని మనం పట్టించుకోవట్లేదు అనే వారిలో ఒక నిరాశ ఎక్కువగా ఈ సంవత్సరం కనపడుతూ ఉంటుంది. దాన్ని మీరు అధిగమించాలి. అంటే మీకు ఎంత బిజీగా మీరున్నా కూడా వారితో కొంత మీరు సమయాన్ని కేటాయిస్తూ ఉంటే అలాంటి స్థితి మీకు, ఆ సమస్యలు మీకు ఎదురు కావు. ముఖ్యంగా మేషరాశి వారికి అన్ని విధాల జూన్ వరకు చాలా ఆశాజనకంగా కనపడుతూ ఉంది. అలాగే ఈ రాశిలో పుట్టిన విద్యార్థులు విదేశీయానం చేయాలని ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం మంచి సువర్ణావకాశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గనక పాల్గొని దానికోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశంగా చెప్పవచ్చు. మంచి మంచి ర్యాంకులు కూడా ఈ సంవత్సరం విద్యార్థులు సాధిస్తారు. అన్ని విధాలా ఈ సంవత్సరం మేషరాశి వారికి విద్యార్థులకి ముఖ్యంగా చాలా యోగదాయకంగా కనపడుతూ ఉంది. అలాగే రాజకీయ నాయకులకి ప్రజల యొక్క మన్నలను పొందుతారు. అలాగే వీరు చేసే సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళగలుగుతారు. అలాగే వీరు చేసే ప్రతి పనిని పైన గుర్తింపు వీరికి వస్తుంది. పార్టీలో హైకమాండ్ దగ్గర వీరికి ఒక గుర్తింపు వచ్చే అవకాశంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారికి జూన్ నెల వరకు కూడా చాలా ఆశాజనకంగా కనపడుతుంది. తదుపరి కొన్ని విఘ్నాలు కలుగుతాయి. వీరికి అధిక ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆరోగ్య భంగాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. దీనితో పాటుగా వీరు ఏ పని చేసినా ఎరుకతో చేస్తూ ఉండాలి. అలా డిసెంబర్ వరకు కూడా కొన్ని ఇబ్బందులు వీరి జాతకంలో కనపడుతూ ఉన్నాయి. డిసెంబర్ నుంచి మరలా మార్చి మరలా ఉగాది వరకు కూడా వీరు మరలా ఏది పట్టుకుంటేది బంగారం కాబోతూ ఉంది. అలాగే పెండింగ్లో ఉన్న పనులన్నిటినీ క్రమక్రమేపీ పూర్తి చేసుకోగలుగుతారు. కొత్త కొత్త ప్రాజెక్టులు వీరు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దీంతో పాటుగా నూతన గృహాలు ఎప్పటి నుంచో కట్టుకోవాలని కొనుక్కోవాలని ఆలోచన ఉన్న వారికి ఇది మంచి సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మేషరాశి వారికి బాగుందనే చెప్పాలి. మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. అలాగే భార్యాభర్తల నడుమ చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి. వ్యవసాయదారులకి 2 పంటలు కూడా అనుకూలించే విధంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే గతంలో కొన్ని అప్పులు ఏదైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా తీర్చుకునే పరిస్థితి గోచరిస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా బంగారం దుకాణాలు అంటే వ్యాపారస్తులకి, నగలు వజ్రాలు ఇలాంటి వ్యాపారస్తులకి చాలా యోగదాయకంగా కనపడుతుంది. ఈ సంవత్సరం ఈ యొక్క బంగారము వజ్రాలు డైమండ్స్ ఇలాంటి రత్నాలు షాపుల వారికి ఈ మేషరాశిలో ఉన్న వారికి చాలా ఆశాజనకంగా కనపడుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన స్త్రీలకి చాలా అద్భుతంగా కనపడుతుంది. అంటే వ్యాపార రంగంలో ఉంటే గనక వారికి దినదిన ప్రవర్తమానంగా వారు వ్యాపార రంగంలో ముందుకు దూసుకు వెళతారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా చాలా యోగదాయకంగా కనపడుతూ ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన స్త్రీలు ధైర్యంతో ఉండాలి.
కాకపోతే వీరికి కొంత భయం ఉంటుంది. నేను చేయగలనా, నా వల్ల అవుతుందా అనేక భయము మధ్యలో వస్తూ ఉంటుంది. దాన్ని అధిగమిస్తూ నేను చేయగలను, నేను సాధించగలను అనే ఒక ధైర్యంతో మీరు గనక ముందుకు నడిస్తే ఈ సంవత్సరం ఈ రాశిలో పుట్టిన స్త్రీలకి అన్ని విధాల శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బదిలీలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అన్ని విధాల శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇంకా మంచి మంచి ఉద్యోగాలు రావచ్చు. అలాగే ఉద్యోగాలు మారే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే ఖర్చు మాత్రం అధికంగా కనపడుతుంది. ఖర్చును కంట్రోల్ చేసుకోండి, లేదు అంటే సేవింగ్ చేసుకోలేరు. ఎప్పుడైతే మనం ఎంత సంపాదించినా కొంత దాచుకోలేని స్థితి ఈ సంవత్సరం ఈ మేషరాశి వారికి బాధను తెచ్చిపెడుతుంది. దాన్ని అధిగమించాలంటే ప్రతి దాంట్లో కూడా మనీ మేనేజ్మెంట్ విషయంలో కొంత జాగ్రత్త వహించి ఎరుకుతో గనక మీరు ఉంటే ఈ సంవత్సరం ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు. అలాగే వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి వీటినన్నింటినీ ఈజీగా జయించి ఈ సంవత్సరం మీరు అనుకున్న ప్రతి పనిలో విజయం సాధించాలి అంటే మీరు పాటించవలసిన ఒక చిన్న రెమెడీ ఏమిటి అనంటే, మీరు ధైర్యంగా ఉండటం. ఒకటి, ధైర్యంగా ఉంటూ సమస్య నా దరి చేరదు అనే ఒక సంకల్పం చేసుకుని మీరు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి, అంటే తెల్లవారుజామునే కుదిరితే శనివారం ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు రోజు వెళ్ళగలిగితే వెళ్ళి, అది కొన్ని సంవత్సరాలు వయసున్న చెట్టు మీ దగ్గరలో ఎక్కడున్నా సరే, అవకాశం లేని వాడు ఏ చెట్టు ఉన్నప్పటికీ కూడా ఆ చెట్టు వద్దకు వెళ్ళి తెల్లవారుజామున లేక సాయం సమయంలో, అంటే 5 గంటల నుంచి 6 లోపుగా లేక 5 నుంచి 6 లోపుగా తెల్లవారుజామున మీరు వెళ్ళి ఆ చెట్టుని హక్ చేసుకోండి. చేసుకుని హార్ట్ని తీసుకుని చెట్టుకి అలా టచ్ చేసి మనసులో మీకున్న సంకల్పాలు చెప్పుకోండి. ఏమని, నేను ఈ కార్యం చేయదలిచాను, ఈ సంవత్సరం నేను తలపెట్టిన కార్యం మొదలు పెట్టాను, అది విజయవంతంగా పూర్తవుతుంది అని మీకు మీరే చెప్పుకుని అయినట్లుగా భావన చేసి మీలో ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోయినట్లుగా, ఆ చెట్టులో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మీ శరీరం అంతా నిండిపోయినట్లుగా ఫీల్ అవుతూ, ఇలా మీకు ఎప్పుడు కష్టం వచ్చినా అప్పుడు చేయండి. లేక అవకాశం ఉన్న వాళ్ళు రోజు చేయండి, అవకాశం లేని వారు వారానికి ఒకసారి చేయండి. ఈ సంవత్సరం మీరు అద్భుత ఫలితాలు పొంది తీరుతారు. ఎందుకని అంటే ఏలినాటి శని ప్రభావం వీరికి ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ శని ప్రభావం మనకి తగ్గాలి అంటే ఈ జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి ఇలా చేస్తే ఆ శని ప్రభావం బాగా వీరికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. దీంతో పాటుగా అబద్ధం ఆడకుండా ఉండటం, అలాగే పాజిటివ్గా ఉండటం, అలాగే ఎవరి మీద నెగిటివ్గా చెప్పకుండా ఉండటం, మీరు ఒకరి గురించి పట్టించుకోకుండా మీరు చేసే ప్రతి పనిపైన మనసు పెట్టి మీరు ఈ సంవత్సరం అంతా ఉండి చూడండి. నేను చెప్పిన ఈ చిన్న రెమెడీ చేయండి. శని దేవాలయాలను ఎక్కువ దర్శించండి. శివాలయాలని ప్రతి నెలకొక్కసారో వారానికి ఒక్కసారో మీకు అవకాశం ఉన్నప్పుడు దర్శిస్తూ ఉండండి. ఈ సంవత్సరం మీరు కోరుకున్న ఫలితాల కన్నా రెట్టింపు ఫలితాలు వచ్చి తీరుతాయి. అందుకే ప్రతి రాశి వారికి నేను చెప్పేది ఒకటే, ధైర్యం ముఖ్యం. ధైర్యంతో పాటుగా చిన్న చిన్న రెమెడీస్ చేసి మీ జీవితంలో ఉన్న కష్టాలని మీరు దూరం చేసుకోవచ్చు. ఈ మేషరాశి వారికి అద్భుత ఫలితాలు వచ్చి తీరుతాయి ఈ చిన్న రెమెడీ ఆచరించినట్లయితే. ఓం నమః శివాయ.